లాస్ట్ డాన్స్ చేసింది మీరు? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాలేజ్ లో ప్రతి ఈవెంట్ లో మనమే ఉంటాం మధ్యలో. పక్కా అంటారు. యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో ఈ రాజకీయాలు ఉండేవన్నమాట. ఎలా అంటే ఓన్లీ మేడం వాళ్ళ కూతురే ఫస్ట్ లైన్, ఎప్పుడు నేను లాస్ట్ లైన్. మళ్ళీ నేను బాగా హైట్, పొట్టోళ్ళందరినీ ఫ్రంట్ పెడతారు, ప్రతి దాంట్లో వెనక్కి దోసేస్తారు నన్ను. అందుకే అప్పుడంతా మన చేతిలో ఉండేది కాదనమాట, స్కూల్ వాళ్ళ చేతిలో ఉండేది. కాలేజ్ నుంచి మన చేతిలో ఉంటది. రియల్ గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంది చేశారు అనుకుంటా. ఎంత మంచి డాన్స్ చేసినా హైట్ ప్రాబ్లం వల్ల వెనకాల పోతారు. సో పట్టిగా ఉన్న హైట్ కి నేను అందరికన్నా లాస్ట్ నించునేదాన్ని. అందుకే నాకు హైట్ అంటే నచ్చదు అసలు. ఎక్కడో వెనక ఫోటో అంటే చాలు, మనమే లాస్ట్ ఉంటాం. అందుకే నేను సింగిల్ ఫోటోస్ తీసుకుంటా. ఓకే, అలా చాలా బాధ కలిగిందా? అందుకే కదా కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఎవరితో సంబంధం లేదు, మనం మధ్యలో ఉంటేనే డాన్స్ చేస్తాం. సింగిల్ పర్ఫార్మెన్స్, గ్రూప్ ఉన్నా మనమే మధ్యలో ఉండాలి. ఓకే, అప్పుడు లేని లోటు ఇప్పుడు తీర్చేస్తున్నా. ఓకే, ఇంకోటి ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్, ఓపెన్ అడుగుతున్నా. డాన్స్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పారు. మీరు చేసే డాన్సులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? డాన్స్ లాగే ఉంటాయి. ప్రొఫెషనల్ డాన్సర్ లాగా కాదు, అలాగని పిచ్ డాన్సర్ లా కాదు. అంటే ప్రొఫెషనల్ డాన్సర్ లా వేయాలనుకున్న ఒక నార్మల్ డాన్సర్ లా ఉంటుంది. ఓకే, సో మీకు వచ్చిన ఫాలోవర్స్ మిమ్మల్ని చూసి వచ్చారనుకుంటున్నారా, లేకపోతే మీరు డాన్స్ చూసి వచ్చారనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏం చూసి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు? ఇది 100% ఆన్సర్ కాదు. అంటే 100% అందరు దీనికే వచ్చారని కాదు. 50% మీరు ఏదనుకుంటున్నారా అది. నేనేం అనుకోలే. అమ్మాయి బాడీ స్ట్రక్చర్ దీనికి వచ్చారు 50%. మేబీ ఒక 20% జెన్యూన్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, ఒక 30% బాట్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఒప్పుకున్నారు? నేను ఒప్పుకుంటాను. సాటిస్ఫై, హ్యాపీ ఉన్నారు వచ్చిన ఫాలోవర్స్ తోటి? యాక్చువల్ నేను ఎప్పుడు ఆ నెంబర్ బట్టి నేను ఎప్పుడు హ్యాపీగా అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలా. జస్ట్ నేను ఇప్పుడు నాకు మీకు విన్నారు కదా, నేను డేట్స్ సహా చెప్తున్నాను. సో నేను ఒక 10 years తర్వాత ఇదంతా నా ఒక మెమరీస్ మొత్తాన్ని నేను ఏదైతే ఇష్టపడుతున్నానో ఇప్పుడు డాన్స్ చేయాలనుకుంటా అవన్నీ నేను అందులో పెడుతున్నాను అని నా ఫీలింగ్. సో అవన్నీ నేను తిరిగి చూసుకోవచ్చు కదా, నాకంటూ ఒక ప్రొఫైల్. ఇదంతా మెమరీస్ కోసం అనే కాదు, ఫాలోవర్స్ కూడా కావాలి. బట్ ఆ 300K అంటే ఈ 300K నాకు దీని వల్లే వచ్చారు అని నేనేం కూర్చొని డిప్రెషన్ ఫీల్ అవ్వలేను కదా. ఇప్పుడు అదే పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎంతమంది హీరోయిన్స్ కి మంచి ఫిగర్ ఉందని, ఇప్పుడు నాకు సూపర్ ఫిగర్ అని అనట్లా, బట్ ఖచ్చితంగా 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఖచ్చితంగా అమ్మాయి అనే వస్తారు ఆబ్వియస్ గా. అది ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వమనండి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా మీరు చేసిన రీల్స్ కానీ మీ డాన్స్ వీడియోస్ కానీ ఎప్పుడైనా మీ ఫోన్ లో మీరు ఓపెన్ చేసుకొని చూసుకున్నారా? రోజు ఫోన్ లో టీవీలో కూడా చూసుకుంటాను. ఏం అబ్జర్వ్ చేయలే? రోజు అబ్జర్వ్ చేస్తాను. ఎడిటింగ్ నేనే చేస్తాను. ఓకే, మంచి పని చేసినావు. ఓకే, పక్కన కింద కామెంట్ బాక్స్ అని ఒకటి ఉంటది, ఓపెన్ చేసి చూసారా? రోజు చూస్తా. మార్నింగ్ లేచిన కామెంట్స్ చెప్పారా ఒకసారి? 100 కామెంట్స్ ఒక వీడియోకి 100 కామెంట్స్ వచ్చినాయి అనుకుందాం. 90 కామెంట్స్ పాజిటివ్ గానే వస్తాయి. 90 కామెంట్స్ పాజిటివ్ వస్తాయి. పాజిటివ్ గా అంటే వాడు ఏం టెన్షన్ తో పెడుతున్నారు నాకు తెలియదు. నాకు కనిపించేది పాజిటివ్ గానే కనిపిస్తుంది. చదివినప్పుడు పాజిటివ్ అనిపించింది. పాజిటివ్ అంటే క్లాప్స్ ఉంటాయి, లవ్ సింబల్స్ ఉంటాయి, నైస్ వీడియోస్ అవి ఉంటాయి. 10% వరస్ట్ వల్గర్ గానే ఉంటాయి. 10% వల్గర్ ఉంటాయి అని చెప్పి మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే 90% వల్గర్ ఉంటుంది, 10% మంచిగా ఉంటాయని చెప్పి నేను ఉండదు. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు మీరు రీల్ ఓపెన్ చేస్తాం, వచ్చే కామెంట్ నేను చదువుతా. సరే చదవండి. సో దానికి ఆన్సర్ కూడా మీరు పక్కా అంటారు? నాకైతే తెలుసు 90% ఆఫ్ ద కామెంట్ మంచిగా వస్తాయి, 10% వల్గర్ వర్స్ట్ గానే వస్తాయి. ఓకే, సో 10% ఆ వర్స్ట్ కామెంట్స్ నన్ను జడ్జ్ చేస్తా అంటే అసలు కాదు. సో జనాలు కొన్ని కామెంట్స్ మీ రీల్స్ కి పెట్టడం జరిగింది. సో నేనే చెప్తా ఏంటో కూడా. చెప్పు మరి. ఓన్లీ నాకు వచ్చే మెయిన్ కామెంట్ 1 బ్రెస్ట్, ఫీమేల్ బ్రెస్ట్, ఇది ఒక్కటే వస్తుంది. అది తప్ప నాకు ఇంకేది రాదు. ఓన్లీ బ్రెస్ట్ గురించి మాత్రమే వస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం మన ఇంటర్వ్యూలో ఉంది. సో ఏం చెప్తారు మీరు? అది అంటే అది నేను చెక్కుకోలేదు, నేనేం బొటాక్స్లో ఏం చేయించుకోలేదు. అది గాడ్ నాకు ఒక బాడీ నేచర్ ఇచ్చాడు. దానికోసం నేను రోజు చుడిదార్ వేసుకొని చున్నీ వేసుకొని తిరగలేను. ఎవరి స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళది. సో ఇప్పుడు ఒక డ్రెస్ తయారు చేస్తున్నారంటే అన్ని సైజులకు తయారు చేస్తున్నారు. ఓకే, అది వేసుకున్నప్పుడు మన బాడీ ఫిగర్ ఒకలా కనిపిస్తుంది అంటే అది అలాగే కనిపిస్తుంది. అంతే, దానికి నేనేం చేయలేను. ఇదే అమ్మాయి, సేమ్ అమ్మాయి ఒకవేళ సన్నగా ఉండి ఒకవేళ ఫ్లాట్ బ్రెస్ట్ కనుక ఉంటే అమ్మాయికి ఫ్లాట్ బ్రెస్ట్ అంటారు. ఒక అమ్మాయి హెవీ బ్రెస్ట్ కనుక ఉంటే హెవీ బ్రెస్ట్ అంటారు. ఇంకొక అమ్మాయిని ఎవరైనా జడ్జ్ చేయాలి ఇన్స్టాల్ అంటే ఓన్లీ అమ్మాయి బ్రెస్ట్ మీద మాత్రమే జడ్జ్ చేస్తారు. అది వాడి ఇంకా జ్ఞానం అంతే అనుకోవడమే.
నేనైతే ఎవరి రీల్స్ ని కామెంట్ కానీ చూడడం కానీ ట్రోల్ అసలు నేను అసలు పట్టించుకుని నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్టూడియో ఉంది, నా దాంట్లో నాకు ఫోన్ ఉంది, నా వీడియో నేను చేసుకుంటా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటా, నా పోస్టింగ్ నేను చేసుకుంటా, అంతవరకు. ఓకే, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? వాడు ఎదవని అనుకుంటా, అంతే అంతకన్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఫీల్ అవుతారు, అఫెండెడ్ గా ఫీల్ అవుతారు, ఏంటి వీళ్ళు ఇంత వల్గర్ గా పెడుతున్నారు, అసలే మందే మిస్టేకా లేకపోతే నిజంగా మన మిస్టేక్ అయినా వాడి మిస్టేకా అనుకుంటా. నేను కూడా ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా సార్లు ట్రై చేశా. లిటరల్గా ఒక పద్ధతి ఫుల్ ఫ్రాక్, అసలు ఇంకా అసలు మనకి కొంచెం ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండి ఇక్కడ వరకు డ్రెస్ ఉండి అసలు ఏం కనిపించింది దాంట్లో కూడా నన్ను ఓన్లీ బ్రెస్ట్ మీద బాడీ షేమింగ్ చేస్తారు. ఇంకా అది వాడి చూపు అంతే. ఇంకా వాడి కోసం నేను బతకలేను కదండి, నాకు నచ్చినట్టు నేను బతకగలను. అవును, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక నీకు నాకే కాదు, సో కొన్ని కోట్ల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, అక్కడ మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి సో అందుకే నేను ఆ బాడీ మొత్తాన్ని ఒక ఆర్గాన్స్ లాగే చూస్తానే తప్ప అదొక్కటే వాళ్ళ ఐడెంటిటీ కాదు. నాకున్నది అదొక్కటే ఐడెంటిటీ అని నేను అసలు ఫీల్ అవును. వాడు పెట్టాడని నేనైతే ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక 2 years బ్యాక్ అయితే ఏమన్నా ఫీల్ అయ్యేదాన్ని ఏమో. తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. ఎవ్రీడే నేను రీల్ పోస్ట్ చేసిన అసలు కాదు. అలా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, అలా డాన్సులు చేస్తే అంటే డాన్స్ చేస్తే తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. అలా డాన్సులు చేస్తే ఏంటి? ప్రొఫైల్ పెట్టండి, అందరు కొంచెం ఫాలో కూడా అవుతారు. ఓకే, సో ఫాలో కూడా అయితే అఫ్ కోర్స్ ఫాలో కూడా నేనే చేపిస్తా కానీ సో మీరు వేసిన డాన్సులు సో అవి ఎట్లున్నాయో నేనైతే చూసిన. అది వాళ్ళకు కూడా నా పక్కన బాక్స్ వేస్తా, కింద కామెంట్స్ చదువుతారు, మళ్ళీ వచ్చినాక నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. అందులో కొన్ని కామెంట్స్ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. సో మేబీ నా వరస్ట్ కామెంట్స్ కూడా నేను ఏం అడగనులే కానీ నువ్వు చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు. నేను అదే ఫీల్ అవుతా. అంటే చాలా మంది 3-4 years 5 years నుంచి ఇన్స్టా రన్ అవుతున్న వాళ్ళకి 190K ఫాలోవర్స్, 200K 150K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే అనుకుంటా యాక్చువల్గా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా పెద్ద మైనస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 4 months పట్టిందని చెప్పా 1000 ఫాలోవర్స్ రావడానికి. నెక్స్ట్ నాకు జూన్ జూలై ఈ 2 months లో నాకు 99,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అండ్ ఒక 4 or 5 రీల్స్ వైరల్ అయిపోయి నాకు ఎంత ఫాస్ట్ వచ్చాయి. తర్వాత నాకు ఇంకా రాలేదు. మళ్ళీ 1.5 year పట్టింది నెక్స్ట్ ఒక 100K ఫాలోవర్స్ రావడానికి. అలా ఫేమస్ అయిపోయాయని చెప్పి అనుకుంటున్నాను. అసలు నేను ఫేమస్ అవ్వలేదండి బాబు, ఎవరైతే చెప్పింది నేను ఫేమస్ అయ్యానని. ఇంకో కామెంట్ వచ్చింది, పొద్దుగానే మాకు ఎదవ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు. ఫాలో అవ్వకండి, ఎవరు అవ్వమన్నారు? పొద్దున్న ఎవరు చూడమన్నాడు? నా పోస్టింగ్ టైం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన లేకపోతే 7:30కి అలారం పెట్టుకొని లెగ్గిచ్చి నేను పోస్ట్ చేసి నేను నిద్రపోతా. సో ఎర్లీ మార్నింగ్ పక్కా రీల్ పోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ 7:30కి నాకు ఫోన్ 7:25కి అలారం ఉంటుంది, 7:30 నా పోస్టింగ్ టైం. పిల్ల మంచి పొంగు మీద ఉందని చెప్పి కూడా ఇంకొకరు కామెంట్ పెట్టారు. సో వాళ్ళకి దాని మీనింగ్ ఏంటి? చాలా సార్లు వచ్చింది, పిల్ల అంటే మంచి వైబ్ లో ఉందన్నా, హైప్ లో ఉందన్నా, మంచిదేగా, అది కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటా. ఓకే, పిల్ల మంచి కత్తిలా ఉంది అని చెప్పి. సో ఇంకోటి, ఆర్ రియల్లీ డాక్టర్? నిజంగా నేను డాక్టర్ అండి, సర్టిఫికేట్లు కావాలంటే చూపించాను. ఓకే, సో రియల్లీ డాక్టర్స్, తను రియల్లీ డాక్టర్ అన్నమాట. సో యాక్చువల్ గా నేను ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసా. కిందంతా నా డాక్టర్ రీల్సే ఉంటాయి స్టార్టింగ్. ఓకే, నా స్క్రబ్ రీల్సే ఉంటాయి. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బాబు ఏమి ఉన్నాయి రా బాబు అని. అదే చెప్పాను కదా, నాకు తెలియదు కానీ వాళ్ళైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఓన్లీ ఒక ఆర్గాన్ లాగే చూస్తే వాళ్ళ మదర్ కి ఉంటాయి, వాళ్ళ సిస్టర్ కి ఉంటాయి. అది నా ప్రాబ్లం కాదు కదా. ఓకే, గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి, అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఆ బైక్ కి ఓనర్ ఎవరు? స్పీడ్ గా పోతుంది. ఏంటది? ఆ బైక్ కి ఓనర్ ఎవరు అంటే నీకు ఓనర్ ఎవరు? నేను దాని ఆన్సర్ చెప్పాలంటే లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే కదా, అంతే కదా. ఇది అంత పర్సనల్ నేను ఇన్స్టాల్ చెప్పాల్సిన అంత అవసరం లేదు. రేపు పెళ్ళైనప్పుడు మమ్మీ డాడీకి చెప్తాను, అక్కడ వరకు ఫైన్. ఓకే, సో మొత్తానికి అయితే ప్రజెంట్ ఫ్రీగా హ్యాపీగానే అయితే ఉన్నా అంటావు. హైపోథెటికల్ క్వశ్చన్. సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు. సో ఎవరు అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫా? అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి ఇలా అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ ఆ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని డాన్స్ల వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు దాకా నేను అసలు
అంటే అదే నేను ఫీల్ అవుతాను. కామెంట్లు ఏముంది వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కమెంట్స్ నెగిటివ్గా వచ్చిందంటే 90 అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయి ఉంటాయి. ఆ 10 ఇంకా వాడు ఎవడో దరిద్రుడు అయ్యి పెట్టే ఉంటాడు తప్ప బయట కనిపించినప్పుడు ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా రిసీవ్ చేసుకుందే లేదు. ఇంకా నేను ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తానని నేను ఎక్కడ ఇప్పుడు దాకా మెన్షన్ చేయలే, ఎప్పుడు మెన్షన్ చేయలే. బట్ హాస్పిటల్కి వచ్చిన క్లయింట్స్ ఎప్పుడైనా చూసి ఈ మేడం ఆ మేడమే కదా అని గుర్తుపట్టినా వాళ్ళు ఇంకా నా కోసం వస్తారు కానీ హాస్పిటల్కి ఎప్పుడు బ్యాడ్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు బయట అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఓకే, అంటే రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి అది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో గుర్తుపట్టిన వాళ్ళు బయట ఒక బ్యాడ్ కమెంట్ ఎందుకు నన్ను జడ్జ్ చేయాలి? బ్యాడ్ కామెంట్ అంటే నేను ఇప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ డాన్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషనల్ గా డాన్స్ చేసి ఉంటే ఏ పెద్ద డీ డాన్సర్ అయిపోయేదాన్ని అని అనుకుంటున్నారు. లేదు, అయ్యేదాన్ని. అవునా? ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా మిమ్మల్ని ఎందుకు ఇలాంటి డాన్సెస్ చేస్తుంటే? ఇలాంటి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి డాన్స్ అలాంటివి అనిపిస్తుంది కాబట్టి అలాంటి డాన్స్ అది మీ పర్స్పెక్టివ్, మీ సెట్ ఆఫ్ మైండ్ కూడా నా పర్స్పెక్టివ్ అడగడానికి ఇది కాదు, ఇంటర్వ్యూ కాబట్టి జనాల వర్షన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో వాళ్ళు నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుమన్నారు కాబట్టి సో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కదా. సో చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు, ఈ అక్కని ఇంటర్వ్యూ, ఆ పిల్లలు ఇంటర్వ్యూ, ఆ పోరిన్ ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులో మీరు ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఈ రోజు. ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అది నేను అసలు యాక్సెప్ట్ చేయను. మీరు ఎన్నిసార్లు అన్నా కూడా నా డాన్స్ కాబట్టి అది డాన్సే, ఓకేనా? అందులో ఒక బాడీ ఆర్గాన్ ఒకటి హెవీ బెస్ట్ ఉన్న అమ్మాయి ఒక డాన్స్ వేస్తేనే అది తప్పంటే ఇంకా మనుషులు బతకక్కర్లా. ఇంకా మీరు కూడా ఇంటర్వ్యూ పెట్టి ఒకరిని డిఫేమ్ చేయాలి, ఇంకా ఫెమినిజం కి అగేన్స్ట్ గా మాట్లాడాలి, అమ్మాయి అంటే ఇంకా 36 ఉండాలి, 38B కూడా ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు. అదే మీకు అనిపిస్తుంది? అంతే మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా అంటున్నారు మీరు? మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా ఇలాంటి డాన్స్ అంటే అక్కడ ఇలాంటి డాన్స్ అని నేను జడ్జ్ చేయాలి, అది కూడా ముందు చెప్తున్నా. నేను జడ్జ్ చేయలే, నాకు కొంతమంది అడుగుమన్నారు కాబట్టి అడగమన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇలాంటి డాన్సర్ అంటే మాక్సిమం నేనేం కొరియోగ్రాఫర్ కాదు. ఫస్ట్ థింగ్, నేను కొరియోగ్రాఫర్ కాదు. నేను వేరే వాళ్ళు చేసిన రీల్స్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్, కొత్తగా హీరోయిన్స్ చేసిన సాంగ్స్ ని ఆ స్టెప్స్ చూసి సేమ్ రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. 90% మాక్సిమం నేను ట్రై చేస్తాను రిప్లికేట్ చేయడం. ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, నాకు వచ్చింది నేను చేస్తాను. నేను చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి బాడీ ఇలా ఉందంటే ఆ అమ్మాయికి ఒక 38 అమ్మాయికి బాడీ ఆర్గాన్స్ ఏమైనా ఇలా ఉన్నాయంటే ఆబ్వియస్ గా ఆ అమ్మాయి మూవ్ అయినప్పుడు అవి షేక్ అవుతాయి, ఎంత వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా. ఓకేనా? అదే నన్ను జడ్జ్ చేసిద్ది అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంతే నేను ఫీల్ అవుతాను. ఓకే. సో నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చిన, ఫుడ్ పెట్టినా, చిన్నప్పుడు నన్ను కనిపించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా డాడీ నన్ను అడిగితే నేను చెప్తా. ఓకే. సరే, మీ డాడీ అడిగితే చెప్తావు? మీ డాడీ ఎవ్రీడే మా డాడీ మార్నింగ్ నేను పోస్ట్ చేస్తాను కదా, మా డాడీ టీవీ చూస్తారు. నేను 7:30కి పోస్ట్ చేస్తాను, లేచి 9కి వస్తాను. 9కి మా ఇంట్లో యూట్యూబ్ మా డాడీ చూస్తూ ఉంటారు అనమాట. చూస్తున్నప్పుడు కింద షార్ట్స్లో నా వీడియో వస్తుంది. వచ్చిన తర్వాత మా డాడీ ఆ వీడియో చూస్తాడు, ఆ రిమోట్ కర్సర్ని ఎత్తుకొని లైక్ బటన్ నొక్కుతారు. ఓకే. నాన్న కాబట్టి తప్పదు కాదు. ఇలా మీలాగా చాలా మంది కమెంట్స్ చేశారు, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అదే జనాలు చాలా మంది కమెంట్స్ చేశారు, అదే చెప్పారు చాలా మంది కమెంట్స్ చేశారు. ఫ్యామిలీలో వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు. డాక్టర్ కదా, రీల్స్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? డాక్టర్ 9 to 4 వరకే డాక్టర్, 9 to 9 వరకే డాక్టర్. యాక్టర్ కాదు, నా ఇష్టం, నా టైం అది. ఒక నుంచి ఒక వరకు జాబ్ టైం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, 9 to 4 జాబ్ చేస్తాడు, తర్వాత వాడి ఇష్టం వాడిది. నాది అంతే, నా జాబ్ టైం వరకు నేను జాబ్ చేసుకుంటా, తర్వాత నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా. అది ఇంకా నేను ఎక్కువ కష్టపడుతున్నా. పొద్దున్న 10 నుంచి నైట్ 9 దాకా నేను జాబ్ చేసి ఇంటికి వెళ్ళి తిని రీల్స్ చేసి ఎడిట్ చేసి పడుకోవాలి. అది నాకు ఎక్స్ట్రా వర్కే. ఎడిట్ చేయాలి, మళ్ళీ ప్రమోషన్ వీడియోస్ నేనే ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి, నేనే పోస్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ నేనే మాట్లాడాలి వాళ్ళందరితో, అవన్నీ నేనే చేసుకోవాలి. నేను నైట్ నాకు 2 దాకా ఎడిటింగ్ చేసుకుంటాను, మొత్తం అన్ని చేసుకుని పడుకొని పొద్దున్న లేసి పోస్టింగ్ చేసి మళ్ళీ ఇంకా డే స్టార్ట్ చేస్తాను. అది నాకు ఎక్స్ట్రా కష్టమే. ఇంకా ఎంతవరకు సంపాదిస్తున్నారు? ఎందులో? డాక్టర్లో ఎంత వస్తుంటది?